కుటుంబాన్ని గురించి మనము ఆలోచన చేద్దాం. ఒక కుటుంబాన్ని మనం చదువుకున్నాం కదా. ఏ కుటుంబం అది? అది దావీదు కుటుంబం. ఈరోజు ఇక్కడ మనకు ఒక కుటుంబం ఉంది కదా. అదే కుటుంబం గోపాలంకులు అట్టి చూస్తున్నాడు. ఇది గోపాలంకుల్ గారి కుటుంబం. ఇక్కడ కొన్ని కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాలు అనేది దైవికమైనవి. అది శరీర సంబంధమైనది కాదు. కుటుంబం అనేది దైవికమైనది. దేవుడు ఏర్పాటు చేయబడిన ఒక ప్రణాళిక. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయొద్దండి. కుటుంబం అనేది దైవికం. భార్య దైవికం, భర్త దైవికం, పిల్లలు దైవికం, తల్లిదండ్రులు దైవికం. వీళ్ళు దేవుడిచ్చిన వారు. అవ్వంటది, నేను యెహోవా దయ వలన ఒక మనుషుని సంపాదించుకున్నాను. ఒక మనుషుని సంపాదించుకుంటావా? ఉద్యోగం సంపాదించుకుంటావులే, జ్ఞానం ఉంటే. మాటల కార్యమైతే మనుషులను సంపాదించుకుంటావు. నీ గర్భాన మనుషులను సంపాదించుకుంటావా? నీ రూపమున నీలాగా నీ ఆశలను, నీ కోరికలను, నీకు అనుకూలంగా నీ వారసులను నువ్వు పుట్టించుకోగలవా? దేవుడు కుటుంబాన్ని ఇస్తున్నాడు. మానవుడి లోకంలో ఎన్నున్నా చివరికి రాత్రికి రావాల్సింది ఎక్కడికి? ఇంటికే. కష్టపడి వచ్చిన మానవుడికి కొంచెం నెమ్మది, ఆనందం కలిగేది ఎక్కడంటే కుటుంబంలోనే. విశ్రాంతి కలిగేది ఎక్కడంటే కుటుంబంలోనే. కుటుంబంలోనే నెమ్మది లేదంటే ఆ మానవుడికి ఎక్కడా నెమ్మది ఉండదు. అది భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా. ప్రేమైన వాళ్ళారా, కుటుంబం పట్ల మన వైఖరి ఏంటి? మన ఆలోచనలు ఏంటి? కుటుంబం దేవుడిచ్చి ఉన్నాడు. అది దైవికమైనది. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడిచ్చింది, దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. కుటుంబ విలువలు తెలియక ఒకసారి బయట అడగండి, కుటుంబం లేని వారిని అడగండి, కుటుంబం యొక్క విలువలు ఎరగని వారు. నాకుంటే బాగుండేది ఆ కుటుంబం, నేను ఆ కుటుంబంలో పుట్టింటే బాగుండేదే. వాళ్ళని అడగండి. కుటుంబం లేని వాళ్ళని అడగండి, కుటుంబం యొక్క విలువ ఏంటో. తల్లిదండ్రులు లేని వాళ్ళని అడగండి, తల్లిదండ్రుల యొక్క విలువ ఏంటో. భార్య లేని వాళ్ళని అడగండి, భార్య యొక్క విలువ ఏమిటో. భర్త లేని వాళ్ళని అడగండి, భర్త యొక్క విలువ ఏమిటో.